మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బండారి ప్రశాంత్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం వల్ల విద్యార్థులు ఎన్నో సమస్యలను ఎదుర్కోవడం జరుగుతుందన్నారు. బస్సులు సరైన సమయానికి రాక కళాశాలకు వెళ్లే విద్యార్థులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారన్నారు. అదేవిధంగా సమయానికి మించి ప్రయాణం చేస్తున్నారని, దీనివల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందని అన్నారు. విద్యార్థులు కళాశాల నుండి తిరిగి ఇంటికి వెళ్లడానికి దాదాపు రాత్రి 9 గంటల సమయం పడుతుందన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కళాశాల విద్యార్థులకు ఉదయం సాయంత్రం ప్రత్యేక బస్సులు కేటాయించాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేశారు. లేని ఎడల రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏపీవీపీ నాయకులు సాయి, వంశీ, భరత్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఉదయం ఒకటి, సాయంత్రం ఒకటి ఉచిత ప్రత్యక్ష బస్సులు కేటాయించాలి, లేకపోతే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఉద్యమాలు చేయడం జరుగుతుందని తెలియజేస్తా ఉన్నాం. ఈ ఉచిత బస్సుల వల్ల టైం పాస్ పోయేటోళ్ళకి ఏమో ఉచితమైపోతుంది. అదేవిధంగా చదువుకోవడానికి విద్యార్థులు వెళ్ళాలంటే భయపడకుండా మరి విద్యార్థులు పోవడం జరుగుతుంది. దీన్ని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తీవ్రంగా ఖండిస్తోంది. వెంటనే విద్యార్థులకు ప్రత్యక్ష బస్సులు కేటాయించాలి అని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తెలియజేస్తోంది. ప్రయాణాల వల్ల విద్యార్థులకి చాలా సమస్యలు అవడం జరుగుతుంది. ఈ చేగుంట మండల కేంద్రంలోనే కావచ్చు, చుట్టుపక్కల ఉన్న మెదక్ జిల్లాలో కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలోనే కావచ్చు, ఎంతో మంది విద్యార్థులు చదువుకోలేకపోతా ఉన్నారు. దీనిని స్పందించి సీఎం రేవంత్ రెడ్డి గారు వెంటనే విద్యార్థులకి ప్రత్యక్ష బస్సులు కేటాయించాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తా ఉంది.